ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని దారికి తెచ్చే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఓ పక్కన కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ వదులుకుని రష్యాతో చర్చలకి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ శాంతి దూత కావాలంటే నోబెల్ బహుమతి పొందాలంటే ఎట్లాగైనా ఒక యుద్ధాన్నైనా ఆపాలి. ఆపేశానని నోటితో చెప్తున్నటువంటి చోట్ల ఎక్కడ వర్కౌట్ కావట్లేదు. వాడో ఏడో రాసిస్తే రికమెండేషన్లతో వచ్చేటటువంటిది కాదు నోబెల్ బహుమతి. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలన్నది ట్రంప్ కోరిక. ఆపితే అవసరమైతే కనుక ఆయన నోబెల్ బహుమతి తీసుకున్నాక మళ్ళీ యుద్ధం చేసుకున్నా అభ్యంతరం లేదు. కానీ ఇన్ని రోజులు ఆపాలంటే రష్యా ఒప్పుకోవాలి. రష్యా ఒప్పుకోవాలంటే జెలెన్స్కీ ఒప్పుకోవాలి. జెలెన్స్కీ కొంత భూభాగాన్ని వదిలేసుకోవడానికి సిద్ధపడితే రష్యా ఒప్పుకుంటుంది. కానీ జెలెన్స్కీ అందుకు సిద్ధంగా లేడు. కాబట్టి ఇప్పుడు జెలెన్స్కీ మీదన అమెరికా చెప్పు చేతల్లో ఉండేటువంటి టర్కీ మీడియా ద్వారా ఒకటి హైలైట్ చేశారు. ఏంటంటే ప్రతి నెల ఏదైతే $50 మిలియన్ అమెరికా యూరప్ దేశాలు సహాయం కిందన ఉక్రెయిన్కి ఇచ్చే డబ్బుల్ని లేదా ఆయుధాలు అమ్మేసినటువంటి డబ్బుల్ని పట్టుకుని దుబాయ్లో వాటన్నిటితో ఆస్తులు కొంటున్నాడు జెలెన్స్కీ. దుబాయ్లో ఆస్తులు సమకూర్చుకుంటున్నాడు అంటూ సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేసింది.